ఎఫ్ఐఆర్లు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సిందేనని హైకోర్టు చెప్తుంది వెబ్సైట్లో. వ్యక్తులపై వచ్చే ఫిర్యాదును వాటి ఆధారంగా నమోదు చేసి ఎఫ్ఐఆర్లను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి తీరాల్సిందేనని పోలీసులు హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు నిజమైన స్ఫూర్తితో అమలు చేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఇదే విషయంపై 2022లో ఇదే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిర్యాదులకు ఎఫ్ఐఆర్లను పోలీసులు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పోలీసులు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసి తీరాలని 2022లో ఇదే హైకోర్టు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పుడు వైసీపీ అతనిపై పిటిషన్ పెట్టాడు. అంతకుముందు ఈ పిటిషన్లో తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ కనుక అప్లోడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు. అదే అప్లోడ్ చేయకుండా ఉంటే కనుక గబక్కన అరెస్ట్ చేసేసి అప్పటికప్పుడు ఏదో ఒక కేసు చెప్పేయచ్చు. ఇది గతంలో వైసీపీ చేసిందని చెప్పి తెలుగుదేశం ఆరోపించి అప్పుడు కేసు వేస్తే అప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు. అది వాళ్ళు అమలు చేయలేదన్నారు. వీళ్ళు ఇప్పుడు అది అమలు చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు అదే కక్ష సాధింపులు చేయాలనుకుంటున్నారు కాబట్టి.